హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నోరూరించే చింత చిగురు పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది పక్కా విలేజ్ స్టైల్ అనమాట. విలేజ్లో ఎలా చేసుకుంటారో అలా చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇదేంటంటే చింత చిగురు అండి. మనకి చింత చిగురు దాంట్లోనే అర్థమవుతుంది కదా, చిగురు మాత్రమే ఉండాలండి. లేతగా ఉన్న ఆకుని తీసుకోవాలి. సో ఏంటంటే ఒక్కొక్క చింత చిగురు పుల్లగా ఉంటుందండి. ఒక్కొక్కటి కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది. సో అది మీరు ఒకసారి చూసుకోవాలి. అండ్ చింత చిగురు కోసుకున్న తర్వాత నేను దాంట్లో ఉన్న కాడలు ఉన్నాయి చూసారా, అవి తీసేయాలండి. బట్ కాడలు ఒక్కొక్కటి తీయడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఇక్కడ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కాడలు అనేవి సపరేట్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా ఒక 5 మినిట్స్ చేసినట్లయితే మనకి కాడలు అనేవి సపరేట్ అయిపోతాయి. మరీ లేత కాడలు ఉన్న ఏం కాదండి. కాకపోతే కొంచెం ముదురు కాడలు ఉంటే ఏమవుతుందంటే మనకి అంత టేస్ట్ అనేది రాదనమాట పప్పు. చూసారు కదా, ఇలా కాడలు అనేవి మనకి సపరేట్ అయిపోతాయి. మొత్తం కంప్లీట్గా ఏమీ తీయనవసరం లేదండి. మామూలుగా ఒక మాదిరిగా తీస్తే సరిపోతుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేసినట్లయితే కాడలు అనేవి బయటకు వచ్చేస్తాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఆల్మోస్ట్ దీంట్లో ఉన్న కాడలన్నీ నేను తీసేసానండి. అండ్ ఇలా తీసేసుకున్న తర్వాత మనకి కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. అంటే ఒక 150 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నానండి. సో కందిపప్పు తీసుకొని నేను విలేజ్ స్టైల్ చూపిస్తున్నాను కాబట్టి పొయ్యి మీద చూపిస్తున్నాను. ఎందుకంటే మేము ఎక్కువగా పొయ్యి మీద వంట ఎక్కువ చేస్తూ ఉంటామండి. సో పొయ్యి మీద చూపిస్తున్నాను. మీరు గ్యాస్ మీద కూడా సేమ్ మెథడ్ అండి. పెద్ద చేంజెస్ ఏమీ ఉండవు. కందిపప్పు అనేది నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత మీరు పొయ్యి మీద అయితే పొయ్యి మీద, గ్యాస్ మీద అయితే గ్యాస్ మీద నేను ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం అంతా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 80% కుక్ అయిపోనివ్వాలండి. చూసారు కదండి, కుక్ అవుతుంది. ఇది 80% వరకు కుక్ అవ్వాలండి. ఎందుకు అనంటే మనం పులుపు ఏదైనా అంటే పప్పుతో కలిపి, ఇప్పుడు పప్పు చింత చిగురు, పప్పు మామిడికాయ ఇలా వండుకున్నప్పుడు ఖచ్చితంగా పప్పు సగం పైనే ఉడకాలండి. ఎందుకనంటే మనం చింత చిగురు కానీ లేకపోతే గోంగూర కానీ మామిడికాయ కానీ పులుపు ఏదైనా సరే పులుపు వేసినప్పుడు ఆ పప్పు అనేది పులుపు వేసిన తర్వాత అది ఉడకదనమాట సరిగ్గా. సో అందుకని చెప్పేసి చాలా వరకు ఉడికిపోయిన తర్వాతే మనం చింత చిగురు అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాక్చువల్గా ఏమైందంటే అండి, సక్కం ఉడికేసరికి వర్షం వచ్చేసింది. సో మళ్ళీ మేము గ్యాస్ మీదకి షిఫ్ట్ చేసాం. సారీ ఫర్ దాట్. అని చూసారు కదండి, 80% కుక్ అయిపోయింది. అండ్ ఆ టైంలోనే మేము ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసామండి. పచ్చిమిర్చి అనేది మీ ఇష్టం అండి. చింత చిగురుతో కలిపి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడైతే మేము 80% కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ చింత చిగురు అనేది యాడ్ చేసేస్తున్నాము. చింత చిగురు ఎంత వేయాలి అని అంటే కనుక అది మీరు ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకుని వేసుకోండి. ఎందుకనంటే ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఒక్కొక్క చింత చిగురు పులుపు ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కటి తక్కువగా ఉంటుంది. ఓకేనా. సో చింత చిగురు యాడ్ చేసేసుకున్న వెంటనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అంటే సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం ఇది ఆప్షనల్ అండి. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా. సో ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. ఎక్కువసేపు అవసరం లేదు. ఎందుకంటే అది చింత చిగురే కాబట్టి మనకి త్వరగా ఉడికిపోతుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికినిస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, మనకి పప్పు చింత చిగురు అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం ఏంటంటే వేరే ఒక మూకుడు పెట్టుకోండి. దాంట్లో మీరు నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చండి. నేను ప్రజెంట్ ఇక్కడ నూనె వేస్తున్నాను. బట్ నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఏ పప్పు తాలింపుకైనా సరే మనం నెయ్యి వేసుకుంటే దాని టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. సో ఆ నూనె వేడెక్కిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, మినపప్పు,
ఆవాలు, అదేవిధంగా కరివేపాకు. సో ఇవన్నీ వేసుకుని మనం వేయించుకోవాలి కొంతసేపు. చూసారు కదండీ! మన తాలింపు అనేది వేగిపోయింది. తాలింపు వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టుకున్న పప్పు, చింత చిగురు ఉన్నది కదండీ! దాన్ని మనం దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటే మన పప్పు, చింత చిగురు అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండీ! మనకి చింత చిగురు పప్పు అనేది రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.